V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ సీతమ్మధార ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగుంటూ ఉన్న నక్కవానిపాలెంలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల భాగంగా మహా అన్నదాన కార్యక్రమం. సుమారు 5,000 మంది వరకు ఈ యొక్క కార్యక్రమం పెట్టారని తెలియజేశారు ఆలయ కమిటీ పెద్దలు. తెలిసింది చూడండి, కొంచెం లైన్ కొంచెం బాగా వైసీపీ ఎలా వచ్చి లోపల దండ పెట్టి ఉండదు సార్. దేవుడిని తీసుకు ఎంత హైట్? 16 feet, 16 అడుగు. చెప్పండి. ఇక్కడ 15 ఐటమ్స్ పెట్టి చేస్తాము. అలాగే 15-20 సంవత్సరాలు చేస్తాము. బొమ్మ కూడా చాలా పెద్దది పడతాము. 16 అడుగులు సరిపోతాము. ఎవ్రీ ఇయర్ 2 years ఫీట్ పెంచుకొని వెళ్తాము. బొమ్మ కూడా నా అన్నదానం కూడా 5 years చేస్తాము. చాలా బాగా పడుతుంది. అందరూ తిని వెళ్తారు. అన్ని కార్యక్రమము బుధవారం 18వ తారీఖున చాలా ఘనంగా జరుగుతుంది. మొత్తం చాలా బాగుంటుంది. చిన్న మా విగ్రహం ఏదైతే ఉందో 16 అడుగులు నరసింహస్వామి అన్నీ సుధీర్ గారు 50,000 విగ్రహం జరిగింది. ఇంత అంటే చాలా రేర్గా వస్తారు. ఎంత అమౌంట్ పట్టుకుని ఒక దేవునికి కానీ సో అన్నీ వచ్చారు. అన్నీ దగ్గరుండి అడ్వాన్స్ ఇచ్చి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. బొమ్మ అడ్వాన్స్ ఏరియా నుంచి రావడం వరకు అంతా అంత అన్ని చేతి మీద జరిగింది. అన్నీ బడ్జెట్ పెయింట్స్ ఎన్విపి యూత్ ఏదైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టారో మొదటి నుంచి కూడా కుర్రోళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా ఒక భక్తితో అందరూ వచ్చేలాగా విగ్రహం దగ్గర నుంచి ఈరోజు జరుగుతున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమం దగ్గర 4,000 నుంచి 5,000 మంది అన్నదాన కార్యక్రమం రావడం కూడా జరిగిందండి. దాంట్లో వీళ్ళు పెట్టే ఫుడ్ కూడా అన్నీ కూడా లైక్ పెళ్లి భోజనాలకి ఎలా పెడతారో అంత బాగా చక్కగా పెట్టి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి ప్రసాదాన్ని వీళ్ళు ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. వీళ్ళతో పాటు మేము కూడా అసోసియేట్ అవ్వడానికి ఈ విగ్రహ ఆవిష్కరణలో కానీ ఈ కార్యక్రమంలో కానీ పాలు పంచుకోవడానికి మేము చాలా ఆనందంగా సంతృప్తి చెందుతాం. థ్యాంక్ యూ. ఎలా వచ్చి మధ్యలో